సర్వోన్నతుడైన దేవునికి, సర్వశక్తిమంతుడైన దేవునికి, సకలాశీర్వాదాలకు కారణభూతుడైన దేవునికి, సర్వేశ్వరుడుగా, పరమేశ్వరుడుగా, పరమాత్ముడుగా కూడా సకల లోక ప్రజల చేత నిత్యము పూజింపబడుతున్నటువంటి మన కన్న తండ్రి అయిన మహాదేవునికి, ఆయన ప్రియ కుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ ప్రభువైయున్న క్రీస్తు యేసు ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతో వేవేల కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. ప్రియమైన సోదర సోదరి మనులారా, జీవము గల దేవుని సంగమా, పరలోక పట్టణమా, నూతన యెరూషలేముగా పిలువబడుతున్న వారలారా, నేటికి దాదాపు 2000 సంవత్సరాల నుంచి ప్రపంచంలో క్రీస్తు సువార్త ప్రకటింపబడుతున్నది. ఎక్కడో మొదలై యెరూషలేము నగరంలో మొదలైన ఈ సువార్త, రాజ్య సువార్త ఖండాలు దాటి, సముద్రాలు దాటి, అనేకమైన కఠినాత్ముల యొక్క నిర్బంధాలను అధిగమించి మన హృదయాలలో స్థానాన్ని సంపాదించుకున్నది. అయితే అది ఏ రీతిగా మన హృదయాలలో స్థానాన్ని సంపాదించుకున్నది? ఎందుకంటే యేసుక్రీస్తు వాక్యము మన బ్రతుకుకు దీపమై, మన బ్రతుకును వెలిగించే ఈ వాక్యము ఎంత వెలుగై ఉన్నదో అంత వెలుగు మనలో ప్రకాశింపజేస్తుందా? వెలుగొచ్చిందని చెప్పిన క్రైస్తవుడు ఇంకా చీకటిలో ఉన్నాడా, వెలుగులో ఉన్నాడా అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇలా విశ్వాసాన్ని పరిశీలించుకోండి, పరీక్షించుకోండి అని చెప్పే సమాజమే కనబడని దశలో మనం ఎన్నో, దాదాపు ఇప్పటికే ఒక 400-500 ప్రసంగాల ద్వారా, మరి ఐబిటి ద్వారా ఎంతోమందిని మరి జీవము గల దేవుని యొద్దకు లేదా ఈ వెలుగునొద్దకు నడవాలని చేసే బోధలను మనం చూస్తున్నాం, వింటున్నాం. ఇంకా ఎన్నో సంగతులను మనం నేర్చుకోవాల్సి ఉంది. ఎన్నో సంగతులను ఎంతో మందికి చెప్పాల్సి ఉన్నది. అయితే తగిన సమయమందు దేవుడు మరి దానికి ప్రాధాన్యత కలిగిస్తాడు. కాకపోతే మనం ఏదైతే విత్తుతున్నామో ఈ వాక్యాన్ని, ఆనాడు వారికి చెప్పినట్టు నీళ్ళ మీద వేసినా మన ఆహారం ఒకనాటికైనా మొలుస్తుంది. అలా ఉద్దేశంతోనే ప్రతిసారి యేసుక్రీస్తుని గురించి ముందుగా ఈ లోకము, మెజారిటీ ఆఫ్ ద క్రిస్టియన్స్ యేసుక్రీస్తుని గురించే తెలియని వాళ్ళు ఉన్నారంటే ఆశ్చర్యపోతారు మీరు. 95% క్రైస్తవ సమాజానికి వాక్యానుసారముగా ఖచ్చితంగా బైబిల్ బోధించినట్టు యేసుక్రీస్తు ఎవరో తెలియదు. అందుకే క్రీస్తు నామము క్రైస్తవుల వలననే, క్రైస్తవుల ద్వారానే అవమానించబడుతున్నదని, క్రీస్తు విరోధులు సంఘములో నుంచే బయటికి వెళ్తున్నారు తప్ప సంఘము వెలుపల అంటే క్రైస్తవులు కానివారు క్రీస్తుకు విరోధులుగా లేరని దేవుని వాక్యము ఖచ్చితంగా చెబుతున్న విధానాన్ని మీరు ప్రతి దినము, ప్రతి క్షణము బైబిల్ చదివితే మీకు అర్థం అవుతుంది. అందుకే దేవుడు చేసిన ఈ బోధ, యేసుక్రీస్తు మన కోసం త్యాగమైన విధానం ఏ విధంగా ఉందో వాక్యానుసారంగా చదువుకోలేక, కాలానుగుణంగా చదువుకోలేక, ఎంత చదువొచ్చిన వారైనా ఎంఏ బీఈడి చదవచ్చు, ఎల్ఎల్బి చదవచ్చు, డాక్టర్, ఇంజనీరింగ్ చదవచ్చు, లా చదవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎన్ని చదివినా ఈ లోకంలో ఉన్న చదువులే చదివినారు తప్ప క్రైస్తవులైన వారు కూడా ఎన్ని చదువులు చదివినా బైబిల్ చదివే విధానము తెలియక ఏ విధంగా దేవునికి దూరమైపోతున్నారో ఒక చక్కటి సంఘటన. నీవు చేసిన ఉపకారములకు
నేనేమి చెల్లింతును, ఏడాది దూడలనా, వేవేల పొట్టేళ్లనా. తర్వాత ఇంకొక వచనం ఉంటుంది, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని అనేది ఒకటి ఉంటుంది, విస్తార నదులంతా తైలం ఇస్తున్నాను. ఈ పాట పాడిన తర్వాత కొద్దిసేపటి తర్వాత ఒక అమ్మాయి వచ్చి పాడింది ఈ పాట. ఇదే మనకు మంచి ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే ఆయన పాడిన పాటను ఆ అమ్మాయి గ్రహించలేదు, గమనించలేదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. ఎందుకంటే ఇలాంటి తేడాను చెప్పే వాళ్ళు లేరు అక్కడ. అది మోస్ట్ ఇంపార్టెంట్. అమ్మాయికి కూడా తెలియదు. ఆ అమ్మాయి ఏ ఉద్దేశంలో ఉంది, నేనెప్పుడు వాడాలి, నా టైప్ ఎప్పుడు వస్తుంది, నా గొంతు నేను ఎలా వినిపించాలి, నా టాలెంట్ నేను ఎలా చూపించాలనే ఉద్దేశంతో అమ్మాయి ఉన్నది. పాడతారనగానే వచ్చి ఇదే పాట పాడింది. సేమ్ ట్యూనింగ్, పదాలు చేంజ్ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు ఇలా ఒక స్టేజ్ మీద రెండు పరస్పరము వ్యతిరేకంగా ఉన్నాయనిపించబడిన పాటలు పాడగలిగారు వీళ్ళు? ఎందుకంటే ముందుగా పాడిన ఆయన సిలువ వేయబడిన క్రీస్తు బోధన గురించి పాడాడు. తర్వాత పాడిన అమ్మాయి ఎక్కడుందంటే సిలువ వేయబడని క్రీస్తు బోధలో ఉన్నది. ఈవెన్ సిలువ వేయబడని క్రీస్తు అంటే శరీరధారిగా వచ్చిన క్రీస్తు, వాక్యమయ్యున్న క్రీస్తు అంటే పాత నిబంధనలో ఏ వాక్యమైతే ఉన్నదో ఆ క్రీస్తు బోధించిన బోధ. ఎందుకంటే ఆమె పాడిన పాట ఎక్కడుందో మీకు తెలుసా? వాళ్ళు బైబిల్ చూసే రాశారు, కానీ అది ఎప్పుడు చెల్లుతుంది, ఏ దేశంలో చెల్లుతుంది, దానిని ఎక్కడ పాడాలి అనే తేడా తెలియకుండా పాడుతున్నారు ఈరోజు. అందుకే ఈరోజు బైబిల్ని అనేక మంది ఎందుకు తప్పు పడుతున్నారో మీరు ఆలోచించాలి. ఈ మతోన్మాద, మనువాద, ఉగ్రవాదులు ఈ బైబిల్ నమ్మకపోతే నరుకుతారు ఇల్లు. ఎందుకంటే ఇశ్రాయేలీలు మరి కనానుకు వెళుతున్నప్పుడు ఎవరు ఎదిరిస్తే వాళ్ళని నరికేశారు. నమ్మకపోతే రేపు ఈ క్రైస్తవులు కూడా వచ్చి ఈ దేశ సింహాసనాన్ని ఆక్రమించుకొని మన సంస్కృతిని, సమాజాన్ని పాడు చేస్తారనే ఒక అభిప్రాయంతో ఉన్నారు. వారికి అభిప్రాయాన్ని కలగజేసేది వీళ్ళే, వాళ్ళ అమాయకులు. ఎందుకంటే బోధంతా ఇశ్రాయేలుల బోధనే ఉన్నది, ఇశ్రాయేలుల ప్రార్థనలే ఉన్నవి, ఇశ్రాయేలుల యొక్క ఆశీర్వాదాలు, ఇశ్రాయేలుల యొక్క కోరికలే ఉన్నాయి తప్ప క్రీస్తు చేసిన త్యాగము, క్రీస్తు చేసిన బలియాగము, ఆ తర్వాత క్రైస్తవ్యము, ప్రపంచం మొత్తం క్రీస్తు యేసులోకి నడవాలి అంటే ఏ రకమైన బోధ జరిగిందో, ఏ రకమైన బోధ చెయ్యాలో, ఏ రకంగా బోధించాలో తెలియని అమాయకత్వంలో పడిపోయింది. ఇంతకుముందు తమ్ముడు ఒక మంచి మాట చెప్పాడు. ఆ యోహాను సువార్తలో ఒకే ఒక దగ్గర ప్రారంభం, ఇంకో 2-3 చోట్ల యేసుక్రీస్తు బోధించిన బోధ, మాట్లాడిన మాట కొంచెం కన్ఫ్యూజింగ్ ఉన్నది. ఎందుకంటే యోహాను గారు రాశారు, మొట్టమొదట ఆదియందు వాక్యముండెను, వాక్యము ఒక్క యోహాను సువార్తలోనే కాలానుగుణంగా బైబిల్లో మాట్లాడిన మాటలు ఆ కాలంలోని వారికే ఎలా ఉంటాయో మీరు గత వారం నుంచి వింటున్నారు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను కాదు, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఇది అపోస్తలుడైన యోహాను మరి ప్రపంచానికి చాటి చెప్పిన వార్త. అంటే యేసుక్రీస్తు ఎప్పుడున్నాడు అనేది కనుక మనం ఆలోచిస్తే, ఈ సృష్టి పుట్టక మునుపు, సృష్టిని పుట్టించినప్పుడు, ఈ సృష్టిలోనికి నరుడిగా కన్య మరియమ్మ గర్భవాసము నుండి రక్తమాంసములను ధరించుకొని, మనలాంటి రక్తమాంసములను శరీరాన్ని ధరించుకొని లోకానికి రాకముందు ఆయన పరలోకంలో దేవుని యొద్ద దేవుడుగా ఉన్నాడు. ఇది రైటు.
దీన్ని కాదనేది లేదు. యెహోవా సాక్షులనే దుర్మార్గులు దీన్ని కాదన్నా, ఇది కలిపారని చెప్పిన వాక్యాన్ని మనం ఆలోచిస్తే 100% రైట్ అది. ఆ తర్వాత గత వారం మీరు విన్నారు, నేనే ఆయనని చెప్పిందంటే యేసుక్రీస్తు ఇక లోకానికి వచ్చిన తర్వాత నేను దేవుని కుమారుడను అన్నాడు తప్ప ఎక్కడా నేనే దేవుడనని చెప్పలేదు. కాకపోతే 2 చోట్ల నన్ను చూసినవాడు నా తండ్రిని చూశాడని, నేను ఎరిగితే నా తండ్రిని ఎరుగుతారని, నేను తండ్రి ఏకమై ఉన్నామని, ఇలా 2 సార్లు చెప్పేసరికి వీళ్ళకి ఎంత బలం వచ్చింది అంటే 111 సార్లు. ఇప్పుడు బైబిల్ గ్రంథకర్తలు మరి విశ్లేషించి వెతుక్కున్నారేమో ఎన్నిసార్లు చెప్పారంటే 111 సార్లు ఏమని చెప్పారు యేసుక్రీస్తు. అదే యోహాను సువార్తలో దేవుని కుమారుడని అంత గట్టిగా చెప్పితే ఈ 2 అర్థం కాక, ఏది నేను తండ్రి ఏకమై ఉన్నాము అంటే, నేను తండ్రి ఏకమై కాదు, యేసు దేవుని కుమారుడనే విషయంలో ఆదికాండం రాసిన ప్రవక్త మొదలుకొని ప్రకటన గ్రంథం రాసిన యోహాను కూడా ఒక్కటై ఉన్నారు. ఒకరికొకరెవరు విరోధంగా మాట్లాడలేదు. ఒక్కటై ఉండడం వేరు, ఒక్కరై ఉండడం వేరు. ఒక్కటై ఉండడం వేరు, ఒక్కరై ఉండడం వేరు. ఈరోజు భారతదేశం మీద మరి దురాక్రమణ చేయాలని టెర్రరిస్టుల అటాకులు జరుగుతున్నప్పుడు నిన్న మొన్న వారి మీద సర్జికల్ స్ట్రైక్ చేసింది మన సైన్యం. ఈ విషయంలో 120 కోట్ల మంది భారతీయులు ఒక్కటై ఉన్నారా, ఒక్కరై ఉన్నారా? ఒక్కటై ఉన్నారు. భారతీయులందరూ ఎవరికి వారికి ఇండిపెండెంట్. నువ్వు ఏ మతమో, ఏ కులమో, ఏ ప్రాంతమో, నన్ ఆఫ్ యువర్ బిజినెస్, మీరు ఎక్కడున్నా ఈ విషయంలో మాత్రం ఒక్కటై ఉన్నారు. ఇది ఎంత వాస్తవమో. తండ్రి నేను మిమ్మల్ని రక్షించే విషయంలో ఒక్కటై ఉన్నాము. అంత ఆలోచన రాలేదు మన వాళ్ళకు. ఎందుకంటే ఆలోచించాలి. నేను చెప్పు మాటలు మీరు ఆలోచించుకోవాలనే ఆ హెచ్చరిక ఎవరికి తెలియకపోవడం వలన ఈ దారుణం జరిగింది. అలాగే ఇంకొక మాట ఉన్నది, నన్ను చూసినవాడు నా తండ్రిని చూశాడు. అసలు తండ్రిని ఏ కాలమందైనా మీరు చూడలేదు, చూడరు, ఎవడు చూసినా చచ్చిపోతాడు అని ఆయన వాక్యమై ఉన్నప్పుడే చెప్పినప్పుడు, నన్ను చూస్తే అంటే మనకు కనబడ్డవాడు, ఆకారాన్ని ధరించుకున్నవాడు దేవుడు కాదు. ఇది బైబిల్లో మెయిన్ ఫిలాసఫీ. ఎందుకంటే ఆయన అదృశ్యుడు, అమరత్వము గలవాడు, నిరాకారుడు, నిత్యశక్తి మంతుడు. శక్తి కనబడదు, ఆలోచించాలి. దాని క్రియలను మనం చూస్తాం. అందుకే దేవుడు ఎప్పుడూ కనబడలేదు, కనబడ్డవాడు దేవుడు కాదు. మరి యేసుక్రీస్తు నన్ను చూస్తే అన్నాడు అంటే మీరు నన్ను కూడా చూడలేరు, నా క్రియలను, నా క్యారెక్టర్నే చూడాలి తప్ప కనబడే ఆకారము ఇది కేవలము నిష్ప్రయోజనమైన శరీరము. దీన్ని జీవింపజేయుచున్న ఆత్మను మీరు చూడాలి. కనుక ఆత్మను చూడాలంటే క్యారెక్టర్ను చూడాలి, ఆ యొక్క ప్రవర్తనను చూస్తాం మనం. నన్ను మీరు చూడలేరు, నా మాటల ద్వారా, నా క్రియల ద్వారా, నా ప్రవర్తన ద్వారా జాన్ ఎవడో, ఎలాంటి వాడో, ఎలా ఉంటాడో, ఇలా ఉండడం కాదు, ఎలా ఉంటాడో అది మీరు గుర్తుపట్టాలి. కనుక ఆ విషయంలో ఆయన చెప్పాడు. 2 ఇంత సంగతిని నేను వివరించాను, నేనే ఆయననో లేకపోతే ఆల్ఫా ఒమేగా ఇన్ని చెప్పినా ఈరోజు ఉదయకాలంలో యుఎస్ కాన్ఫరెన్స్ మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఒక భక్తుడు మరొక క్వశ్చన్ వేశాడు. ఏంటో తెలుసా? అది యందు వాక్యమై ఉన్నది గనక, వాక్యము దేవుడై ఉన్నాడు గనక సృష్టిలో. కాబట్టి యేసుక్రీస్తు భూలోకానికి వచ్చిన తర్వాత ఇక సిలువెక్కే ముందు ఒక ప్రార్థన చేశాడు బ్రదర్. ఈ ప్రార్థనలో ఏమన్నాడు అంటే, తండ్రి, ఈ లోకము పుట్టక మునుపు నాకైతే ఏదైతే మహిమ ఉండెనో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచుము అన్నాడు. ఇప్పుడు మరి లోకము పుట్టక ముందు దేవుడై ఉన్నాడు కదా. చూసారా అలా కంపారిజన్ ఎలా ఉంటుంది అంటే, మానవ నీతి దయ్యం బోధించే బోధ ఎలా ఉంటుంది అంటే వాక్యాన్ని బట్టి కాదు, దేవుని నీతిని బట్టి కాదు, దేవుని ఆలోచనను బట్టి కాదు, మనం అనుకున్నది రైట్ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో విశ్వాసాన్ని దెబ్బతీయాలని. ఇప్పుడు సిలువ వేయబడిన తర్వాత ఆలోచించండి మీరు,
యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయి కూర్చున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమవ్వాలి ఆయన మళ్ళా? ఎందుకంటే సృష్టికి పూర్వము దేవుడై ఉన్నాడు కనుక ఇప్పుడు కూడా దేవుడేనండి, అందుకే మేము దేవుడని ప్రకటిస్తాం అంటాడు ఒకడు. ఇది 100కి 95% కరెక్ట్గా కనబడుతుంది, అంతే కదా. మరి ఇప్పుడు ఎలా? మరి అపోస్తలులు ఆయన పరలోకం వెళ్ళినాకనే కదా, దేవుని కుడి పార్శ్వన కూర్చున్నాకనే కదా యేసు దేవుని కుమారుడని మహిమా ప్రభావముతో నిరూపించారు. నిరూపింపబడని రాశాడు, నిరూపించారు వాళ్ళు. వాళ్ళకు బుద్ధి లేదా? వాళ్ళను ప్రేరేపించిన పరిశుద్ధాత్మ తప్ప. ఒకవేళ నీ వాదన రైట్ అయితే చూసారా ఎంత బాగుంటుందో. అప్పుడు మనం ఏం చేయాలి మరి? మళ్ళా నువ్వు యోహాను సువార్త 1వ అధ్యాయానికి రావాలి ఖచ్చితంగా, ఎందుకంటే చదవాలి బైబిల్ని. ఎందుకంటే నీకే డౌట్ వచ్చినా ఏది నీ ఇష్టానుసారంగా చూసుకోవద్దు. మార్కు సువార్త 4:4 చెప్పినట్టు మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుంటే ఏం తేలుతుందో మనం చూద్దాం. ఇప్పుడు మరలా చదవండి. ఇప్పుడు ఆది యందు వాక్యము ఉండెనో, వాక్యము దేవుని యొద్ద ఉండెనో. చాలు మనకు, వాక్యము దేవుడై ఉండెనో, ఆది యందు ఆయన దేవుని యొద్ద ఉండెను. ఇది 100% రైట్. ఇప్పుడు మనం ఆలోచించాలి, ఆది యందు యేసుక్రీస్తు దేవుని యొద్ద ఎలా ఉన్నాడు, ఏమై ఉన్నాడు? వాక్కు అయి ఉన్నాడు. వాక్ అంటే ఏంటిది? వాక్కు వినబడుతుందే తప్ప కనబడదు. కాబట్టి కనబడని వాక్కుగా ఉన్నప్పుడు దేవుడై ఉన్నాడు, నో ప్రాబ్లం పెట్టాలి, చెప్పాడు, రైట్. అది కానీ చనిపోయి తిరిగి లేచిన తరువాత ఎలా ఉన్నాడు? ఇప్పుడు చెప్పండి, వాక్కుగా ఉన్నాడా, అక్షయ శరీరముతో ఉన్నాడా? చెప్పండి. ఇప్పుడు ఏ శరీరంతోనైతే సిలువ వేయబడ్డాడో అదే రూపాన్ని అక్షయ శరీరముతో, అనగా నాశనము లేని ఆ రూపమును తీసుకొని నాశనము లేని మహాలోకానికి వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడని ఉన్నది? ఖచ్చితంగా దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు అన్నదే తప్ప పాత నిబంధనలో క్రీస్తుకు పూర్వం నా కుడి పార్శ్వమున ఉండని లేదు. దేవుని యొద్ద ఉన్నాడు అన్నాడే తప్ప ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడని చెప్పలేదు. కానీ ఇప్పుడు ఎక్కడున్నాడో ఖచ్చితంగా చెప్పబడింది. ఎలాగా? ఆకారాన్ని ధరించుకొని వెళ్ళి ఒక ఆకారముతో కూర్చున్నాడు గనుక ఇప్పటికీ ఆయన దేవుని కుమారుడే. ఎందుకంటే మనము భూమి మీదికి రాకమునుపు ఎక్కడున్నాం? దేవునిలో ఉన్నాం. ఆలోచించాలి, ఎందుకంటే దేవునిలో ఉన్నాము. యేసుక్రీస్తు అప్పటికే దేవుని యొద్ద ఉన్నాడు, మనకంటే ముందు పుట్టాడు గనక, పరలోకంలో పుట్టాడు గనక. మనము దేవునిలో నుండి వచ్చాం, మట్టి బొమ్మను ధరించుకున్నాం. దీన్ని వదిలిన తర్వాత ఇదే శరీరం యేసుక్రీస్తు వచ్చిన రోజు మహిమ శరీరంగా మారితే మనం కూడా ఎక్కడికి వెళ్ళిపోతాం? వెళ్ళిపోయి ఎలా ఉంటాం మనము కూడా దేవుని కుమారుల వలెనే దేవుళ్ళంగా ఉన్నాం. అక్కడ కూడా దేవుళ్ళ కాదు, దేవుడు కనబడడు, మనము కనబడతాం. మనకు ఆకారాలు ఉన్నాయి, అందుకే మనం అబ్రహామును గుర్తుకట్టగలం, మోషేను గుర్తుకట్టగలం, నువ్వెవరో నేనెవరో గుర్తుకట్టగలం. ఆలోచించాలి మనం. అలా ఆలోచించగలిగితే ఇప్పుడు యేసు దేవుని యొద్ద ఎలా ఉన్నాడు అంటే, దేవుని రాజ్య సువార్తను ప్రకటించిన పౌలు ఒక చక్కని మాటను గుర్తు చేస్తున్నాడు. ఆయన చనిపోయి సిలువ వేయబడి దేవుని కుడి పార్శ్వమున కూర్చున్న తర్వాత కూడా ఆయనను ఏమని ప్రకటించాడు? ఆయన పరలోకంలో దేవుని కుడి పార్శ్వమున కూర్చున్న తర్వాత కూడా ఏమై ఉన్నాడో సిలువ వేయబడిన క్రీస్తు బోధ, ఒక తిమోతికి వ్రాసిన బోధ ఎలా హెచ్చరిస్తున్నాడో మీరు ఆలోచిస్తే, అప్పటికీ ఆయనను నరుడుగాను దేవుని కుమారుడుగానే మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఈరోజు మన నీతి. మరి ఆయనకు మహిమేంటిది? ఈ జగత్తును సృష్టించాడు. ఆయన దేవునికి ఆది సంభూతుడై సర్వ సృష్టికి కారణభూతుడై ఉన్నాడు అని
వాక్యము కాక మునుపు ఎలా ఉండనో, వాక్యమై శరీరధారి అయి ఆ తర్వాత మన కోసం మరణించి తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన మహిమను ప్రకటిస్తున్నాం. మనం ఆయన గొప్పతనాన్ని ప్రకటిస్తున్నాం. ఆయనకి ఇవ్వవలసిన గౌరవాన్ని మనకిస్తున్నాం. అలా ఈ లోకంలో యేసుక్రీస్తును దేవుడు మహిమపరుస్తున్నాడు మన ద్వారా. ఏమని? కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. ఇది సృష్టికి పూర్వం ఏదైతే ఉందో అదే స్థితిని ఈరోజు మనం చెప్తున్నాం. ఆయన నరుడే, దేవుని కుమారుడే, మామూలుగా మనలాంటి మానవుడే. కానీ ఆయనకున్న గొప్పతనము, ఆయనకున్న క్యారెక్టరు, ఆయనలో ఉన్న దేవత్వము, ఆయన చేసిన త్యాగము ఎంత గొప్పదో ఆయన ప్రార్థించిన రీతిగా మనం ఆలోచిస్తున్నాం. అలా ఆలోచించి మనము ప్రకటించగలిగితే దేవుడు యేసుక్రీస్తు ఎలాంటి మహిమనిచ్చాడో, ఎలాంటి పొజిషన్ ఇచ్చాడో, ఇప్పుడు కూడా మనం అలాంటి పొజిషనే యేసుక్రీస్తుకి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి. ఇలా ఆలోచించి బైబిల్ చదవకపోతే మనము అవిశ్వాసుల కన్నా యేసు ప్రభుని ఎవరైతే నమ్మలేదో, అంటే ఒక హిందువులు కావచ్చు, ఒక ముస్లింలు కావచ్చు, ఒక హేతువాదులు కావచ్చు, వాళ్ళందరికన్నా ఏమవుతామట? దౌర్భాగ్యులమై ఉంటాము. అంటే మన విశ్వాసము లేఖనానుసారంగా ఉండాలి. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇలా క్రైస్తవుడు విశ్వాసాన్ని ప్రతి క్షణము చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. గనక ఇప్పుడు బోధన గురించి మనం ఆలోచిద్దాం. ముందుగా చెప్పినటువంటి పాటను గురించి మనం ఆలోచిస్తే, ఈరోజు మీకా రాసిన గ్రంథము ఏదైతే ఉందో, నీవు చేసిన ఉపకారములలో ఆలోచిద్దాం. ఆ పాట ఎప్పుడు పాడాలి, ఎక్కడ పాడాలి అనేది గనక నీకు జ్ఞాపకం లేకపోతే ఈరోజు నీ పరిస్థితి ఏంటో చెప్తాను. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలగచేయునా, నా అతిక్రమమునకై జ్యేష్ఠ పుత్రుని నేను ఇత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా. ఎలా ఉందండి? ఖచ్చితంగా మీకా రాశాడు. ఇది మీకానే అంటున్నాడు. ఇంతకీ రాసిన భక్తుడు, ఈ పలికిన భక్తుడు ఎవరో మనం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. ఇది పాత నిబంధన, ఇది దేవోక్తి. ఈ దేవోక్తి ఇశ్రాయేలులోకి ఇచ్చాడు గనక ఇశ్రాయేలుడైన ఈ ప్రవక్త నేనేం చేస్తే నీ రుణం తీర్చుకోగలను? మరి నువ్వు అన్నావు కదా, ఏడాది దూడలను బలిగా అర్పించమన్నావు, గర్భఫలాన్ని నువ్వు అర్పించమన్నావు, ఏమిచ్చి నేను రుణం తీసుకోవాలనే ఒక చక్కని ఆలోచన వచ్చి, ఇవేవిచ్చినా నేను నీ రుణం తీర్చుకోలేను, కానీ విరిగి నలిగిన బలియాగముగా నా హృదయం నేను అర్పిస్తాను అని ఒక కమిట్మెంట్కి వచ్చాడు. ఇంతకీ ఈ వాక్యం రాసిన ఈ భక్తుడు ఏ ఉద్దేశంతో మాట్లాడాడో, ఏ ఉద్దేశంతో దేవుడు వారిని దీవించాడు అంటే, ఆది కాండము నుంచి, అంటే దాదాపు చివరి నుంచి ఇశ్రాయేలులు కాకముందు ఏ విధంగా దేవుడు ప్రపంచ ప్రజలకు ఎలా తిండి మీద సర్వాధికారం ఇచ్చాడో, ఈ భూ జంతువులన్నిటినీ నువ్వు తినొచ్చు అన్నాడు. అంటే అందులో అన్నీ ఉన్నాయి. కానీ ఇశ్రాయేలుల దగ్గరకు వచ్చేసరికి ఏది తినాలో, ఏది తినకూడదో, ఎక్కడ తినాలో, ఎక్కడ తినకూడదో రిస్ట్రిక్షన్ ఇస్తాడు. ఇశ్రాయేలీలకు దేవుడు ఏమిచ్చాడండి? వాగ్దానము చేసిన దేశం ఒకటి ఇచ్చాడు. అదే పాలు తేనెలో ప్రవహించే దేశము కనాను. అది ఇశ్రాయేళ్లకు, మనకు కాదు. మనకు భూలోకం ఇవ్వలేదు. మనకేమన్నాడు? ఈ లోకము శాశ్వతం కాదు గనక ఈ లోకంలో మనమంతా ఎవరము? యాత్రికులము, బాటసారులమే తప్ప ఇక్కడ పర్మనెంట్ ప్లేస్లు అది ఇది మన దేశమే కాదు అన్నాడు. అంటే ఈ దేశం కాదు, ఇది క్రైస్తవుడిగా విశ్వాసం ఒరిజినల్గా ఈ దేశం, ప్రతివాడు నా దేశం అంటున్నాడు అనకపోతే మళ్ళీ దేశంలో ఉండలేవు నువ్వు. అందుకని చెప్తున్నాను, ఇది మామూలుగా మనం ఆలోచించి పరలోక రాజ్యంలో నువ్వు చెప్పుకోవాల్సిన మాట ఇదేదే. మనది దేశం కాదు, మనది లోకం కాదు, మనకి లోకం
శాశ్వతం కాదని ఎక్కడ చెప్పుకోవాలి? పరలోక రాజ్యంలో అంటే సంఘంలో చెప్పుకోవాలి, ఇక్కడ మాట్లాడాలి. కానీ ఈ గేటు బయట దాటి ఈ నా దేశం కాదు పోనమాట, వీడు ఖచ్చితంగా ఉగ్రవాది విదేశీ నేను లేపేసే పరిస్థితి. ఎక్కడ నువ్వు మాట్లాడాలా, ఎక్కడ మాట్లాడకూడదో బాగుంటుంది అనమాట. అందుకని మీరు గనక ఈ కార్యక్రమాలన్నీ ఇప్పుడు చాలా మంది యాషువా మెస్సే వాళ్ళు, యెహోవా సాక్షులు, ఆ తర్వాత సెవెంత్ డే వాళ్ళు వచ్చి మనం ఇంకా సెవెంత్ డే అంటే శనివారం ఆరాధించాలి, సున్నతి చేసుకోవాలి, ఆజ్ఞలు చేసుకోవాలి, ఇవన్నీ మాట్లాడుతుంటారు. కానీ దేవుడు ఆనాటి వారితో మాట్లాడిన కొన్ని మాటలు మీకు చూపించి అసలు సంగతి నేను చెప్తాను. ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయము 10వ వచనం నుండి ఆ అధ్యాయం అంతా చదివితే ఒక సంగతి చెప్తున్నాడు మీకు. మీరు యోర్దాను దాటి మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యముగా ఆస్తిగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తర్వాత ఆయన మీ చుట్టూ నుండి శత్రువులందరూ లేకుండా మీకు విశ్రాంతి కలుగజేసినందున మీరు నెమ్మది పొందినప్పుడు నేను మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనగా మీ దహన బలులను మీ బలులను మీ దశమ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయ నైవేద్యములను మీరు యెహోవాకు మొక్కుకొని మీ శ్రేష్టమైన మొక్కుబళ్లను మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థలముగా ఏర్పరచుకున్న స్థలమునకు మీరు తీసుకొని రావలెను. ఇశ్రాయేలులు ఆ యూదయ దేశంలో ఎక్కడున్నా, కానాను దేశం అంతా గోత్రాలుగా విస్తరించినా మీకు ఒక ప్రత్యేకమైన స్థలం ఇచ్చాము, ఆరాధన స్థలం. అది యెరూషలేములోనికి వచ్చే మీరు ఈ పనులన్నీ చేయాలి. యూదయ దేశంలో ఉన్నప్పుడు మాత్రమే, కనాను పాలుతేనెలు ప్రవహించే ఈ దేశంలో ఉన్నప్పుడే శ్రేష్టమైన దేశము అంటారు. కనాను అనే పేరు ఎప్పుడన్నా విన్నారా? ఏమండి, లోకంలో కనబడుతుంటుంది ఒకటి కెనాన్ అని అంటారు. ఎక్కడన్నా చూశారు? కెనాన్ అంటే కెమెరా మీద ఉంటుంది, తెలుసా మీకు? బైబిల్లో ఉన్న పేర్లన్నీ, హెబ్రూలో ఉన్న పేర్లన్నీ ఇప్పుడు మన వాళ్ళందరూ పెట్టుకుంటారు. ఈవెన్ స్విఫ్ట్ కానీ, హోండా కానీ, రకరకాల డాన్ అనే పేరు ఉంటుంది హోండా మోటార్ సైకిల్లో. హీరో హోండా, డాన్ అనే పేరు, ఇలాంటి కొన్ని చాలా పేర్లు అన్ని గ్రీక్ వర్డ్స్, హెబ్రూ వర్డ్సే. కెనాన్ అంటే ఏందో తెలుసా? కెమెరా. ఆ కెమెరాకి ఆ పేరు ఎందుకు పెట్టాడు అనుకున్నావు? మొత్తం కెమెరాలో అన్నిటికంటే ఇది శ్రేష్టమైనదని చెప్పడానికి ఆ పేరు పెట్టుకున్నాడు, తెలుసా మీకు? ఈరోజు అందరూ కొనుక్కుంటారు కానీ దాని వెనకాల ఉన్న చరిత్ర అర్థం కావాలి మీకు. సో ఎంత గొప్ప దేశాన్ని వాళ్ళు ఇచ్చాడో, ఆ దేశంలోకి వెళ్ళినాక వీళ్ళు శనివారం నాడే ఆరాధించాలి, ఏది తినాలో ఏది తినకూడదో, ఎలా ఉండాలో మొత్తం కంప్లీట్ రూల్స్ ఇచ్చాడు. అంటే ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నిటినీ వారి కనాను దేశంలోనే ఆచరించాలి. బయటికి వస్తే వాళ్ళను బతకనివ్వరు. ఎందుకంటే వాళ్ళది రాజ్యం, వాళ్ళది రాజు, వాళ్ళదే గనక ఏది తినాలో ఏది తినకూడదో చెప్పుకుంటూ వచ్చి మిగతా ఇక మీరు ద్వితీయోపదేశకాండం చదివితే చాలా, ఈరోజు కూర్చొని నేను ఇచ్చిన ఆలోచన ప్రకారంగా చదవండి. ఈ ఆజ్ఞలన్నిటినీ మీకు నేను స్వాధీనముగా ఇచ్చే దేశంలోనే చెయ్యాలి. నువ్వు పర్ణశాల పండుగ చేస్తావా, గుడారాల పండుగ చేస్తావా, పాప పరిహారార్థ బలి చేస్తావా, అది ఆరాధిస్తావా, అన్ని ఎక్కడ చేయాలి? మీకు స్వాస్థ్యముగా ఇచ్చే దేశములోనే చెయ్యాలి. అప్పుడు నేను ఇప్పుడు చెప్తున్నాను వినక 20వ వచనానికి రండి. నీ దేవుడనే యెహోవా తాను నీకు ఇచ్చిన మాట చొప్పున నీ సరిహద్దులను విశాలపరిచిన నిశ్చయంగా మాంసము తినగోరి తినదాం అనుకొందు, అప్పుడు నీకు ఇష్టమైన మాంసము తినవచ్చును. దేవుడైన యెహోవా తన నామమును ప్రకటించుటకు ఏర్పరచుకున్న స్థలమున మీకు దూరముగా ఉండిన యెహోవా నీకు ఇచ్చిన గోవులలో గాని మీ గొర్రెల మందలలోని గాని నేను మీకు ఆజ్ఞాపించినట్లు చంపి నీవు ఆశించిన దానిని నీ ఇంట తినవచ్చునో. సో వండర్ఫుల్. అంటే దేవుడు అధికారం ఇచ్చాడు. ఇశ్రాయేలులు కాకముందు ఏవైనా తినొచ్చు, ఆది కాండంలో అబ్రహాం కాలం వరకు. కానీ శ్రేష్టమైనది ఏది అంటే గోవు. ఏంటిదట? దహన బలులు అర్పించాలంటే కొవ్విన దూడని తెచ్చి బలిచ్చమన్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? ఈరోజు మీరు చూస్తే ఈ గోవు అంటే ఆవులో ఉన్నన్ని శ్రేష్టమైన విటమిన్స్ మరి ఏ జంతువులో లేవు. దాని మాంసం ఉన్నంత రుచి ఇంకేది లేదు గనక ఆనాడు వారి దేశంలో వాళ్ళు తినడానికి అలవాటు పడ్డారు.
అందుకే ఈ భక్తుడు అంటున్నాడు, ఏడాది దూడలను ఇస్తాను అన్నాడు. అంటే అది ఎంత బాగుంటుందో తెలుసు. కానీ ఈ పాట ఇప్పుడు నువ్వు వాడితే నిన్ను తీసుకెళ్లి జైల్లో వేసి మక్కలెర కొడతారు. అది చట్ట ప్రకారం అయితే. కానీ చట్టాన్ని చేతిలో తీసుకున్న మతోన్మాద మనుమాదులు ఉన్నారే, నిన్ను నడి రోడ్డున చంపుతున్నారు. అర్థమైందా మీకు? ఇప్పుడు ఈ పాట రోడ్డు మీద వాడామనుకో, మాంసం తిన్నందుకు కాదు, క్యారీ చేసినందుకే లేదా నీ ఇంట్లో ఉన్నందుకే నిన్ను చంపుతున్నారు ఈ దేశంలో. ఎందుకంటే ఈ దేశం కనాను దేశం కాదు, వారసత్వంగా ఇవ్వబడ్డ దేశం కాదు. అవునా కదా? యేసుక్రీస్తు వచ్చేటప్పటికే ఈ ప్రపంచ దేశాలన్నీ ఎవరి కింద ఉన్నాయి? ఈ రాజ్యముల మహిమ నాకు అప్పగించబడింది. నువ్వు అమెరికా తీసుకున్నా సాతాను సామ్రాజ్యమే, బ్రిటన్ తీసుకున్నా సాతాను సామ్రాజ్యమే, పాకిస్తాన్ తీసుకున్నా సాతాను సామ్రాజ్యమే, దక్షిణాఫ్రికాకు తీసుకో, నువ్వు జపాన్కు తీసుకో, ఈ లోక రాజ్యాధికారం అంతా సాతాను కింద ఉన్నది కనుక ఏ దేశమైనా. కాకపోతే క్రైస్తవుల దేశం అనుకుంటున్న అమెరికా, రష్యా కొన్ని దేశాల్లో నువ్వు గోవును తినొచ్చు. ఎందుకంటే మా దేవుడు చెప్పాడు గనక. ఇంతకీ వాళ్లకు దేవుడు చెప్పలేదు, ఇశ్రాయేళ్లకు దేవుడు చెప్పాడు. ఓకే. అలాగే ముస్లిం కంట్రీస్ లో తినొచ్చు, ఎందుకంటే వాళ్ళ గ్రంథంలో ఉంది కనుక వాళ్ళు నిరభ్యంతరంగా తింటారు. ఇలా మనం ఆలోచించుకుంటూ పోతుంటే ఇశ్రాయేల్లో కాకపోయినా మనకు అలవాటు ఏంటంటే, ఇప్పటి వరకు మన వాళ్ళంతా మేము కూడా ఇశ్రాయేలమని మనకు అలవాటు చేశారు. ఇప్పుడు అది తినాలి అంటే ఈ దేశంలో ఒక చట్టం చేశారు. ఎందుకంటే ఈ దేశానికి బైబిలు, భగవద్గీత, ఖురాన్ కన్నా అతి ప్రామాణిక గ్రంథం ఒకటి ఉంది, అది రాజ్యాంగం. నువ్వు బయట తిరగాలి అంటే రాజ్యాంగ ప్రకారంగా నువ్వు బతకాలి. కాదంటే నేను జైల్లో వేస్తారు, లేకపోతే ఉరిదీసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే రాజద్రోహమో దేశద్రోహమో పెట్టి నేను ఉరిదీసే పరిస్థితి ఉంది కనుక ఏ దేశంలో ఉంటావో ఆ దేశ రాజుల కోసం, చట్టాల కోసం మనం ప్రార్థించవలసిన వారం ఉన్నాము గనుక అప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు ఏడాది దూడలను ఇచ్చుకుంటావో తీసుకో, కోసుకో, బలిచ్చుకో, తర్వాత నువ్వు తిను. కానీ అక్కడి నుంచి వచ్చిన ఈ యూదులే ఆర్యులుగా మన మధ్యకు వచ్చి ఆ గ్రంథాలనే కాపీ కొట్టి ఇక్కడ రాసిన చట్టాలలో, వేదాలలో కూడా గోవును తినొచ్చని ఉన్నది. ఆ పాతకాలపులో ఋషులు గోమాంసము తిన్నట్టుగా బోలెడు ఆధారాలు, బోలెడు శ్లోకాలు ఎంతో మంది చెప్పినా ఈ దేశంలోనికి వచ్చిన ఈ వలసవాదులు మన దేశంలో ఉన్న ఆర్యులను లేదా ఆ ద్రావిడులను ఏదైతే బానిసలుగా చేసుకుని వారిని ఊరవతలకు వెళ్ళగొట్టినప్పుడు ఏ గోవునైతే చంపుతున్నారో, ఏ గోవునైతే చేస్తున్నారో వాటి మాంసం తిని బ్రతకడానికి అలవాటు పడ్డ జనాలు కొన్నాళ్ళకు వాళ్ళకు తెలిసి వచ్చింది, ఇది తింటే తెలివి ఎక్కువ వస్తుంది కనుక మా మీద తిరుగుబాటు చేస్తారేమోననే ఉద్దేశంతో ఈ మనువాదము గోవును ఒక పూజార్హమైన జంతువుగా ప్రకటించి, ఇది మెజారిటీ పీపుల్ అలాగా ఉన్నారు కనుక మన రాజ్యాంగం ద్వారా ఒక చట్టాన్ని చేయించి మీరు గోవును గనక చంపితే మిమ్మల్ని చంపేస్తామనే దశకు వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు మేము తింటాము అనే ధైర్యంగా నువ్వు మాట్లాడినా తప్పే. ఆలోచించాలి మీరు. ఆ మధ్య ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ అని చేస్తే పాపం ఒక కుర్రోడు కేరళ ఆడదు, జస్ట్ ఫెస్టివల్కి అటెండ్ అయ్యిండట. వాడు తిన్నాడో లేదో తెలియదు కానీ అతడికి ఉద్యోగాన్ని నిరాకరించారు తెలుసా. ఇంటర్వ్యూకి పోతే నువ్వు బీఎఫ్ ఫెస్టివల్కి వెళ్ళావు కనుక నీకు జాబ్ లేదు అన్నారు. అంత దారుణంగా ఈరోజు మన స్వతంత్రాన్ని, మన తిండి మీద ఒక రిస్ట్రిక్షన్ వచ్చింది కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? అర్థమైందే లేదా? నువ్వు ఇశ్రాయేల్ కాదు, నిజంగా ఆ మాంసాన్ని రుచి చూసిన వాళ్ళకి తెలుస్తుంది దాంట్లో ఉన్న పవర్ ఏముంటుందో, టేస్ట్ ఏముంటుందో. తినమని నేను అంటలేను, తినడానికి అలవాటు పడ్డ వారికి తెలుస్తుంది అనేది ప్రశ్న. ఆలోచించాలి మనం. అది ఆలోచిస్తే అది అవసరార్థం అలవాటైంది ఆ మాంసం. ఎందుకంటే పేదలు పూర్వకాలంలో ఏ తిండి లేకపోతే తాను పెంచిన పశువులను కోసుకొని తినడానికి అలవాటు పడ్డాడు. ఆ కాలంలో మీరు చరిత్రకి వెళితే ఈ మనువాదం, బ్రాహ్మణవాదం ఎంత దారుణంగా ఈ ద్రావిడులను అణిచారో. అందుకు మనకు ఈ ప్రాంతంలో ఉన్న వారికి ఈ అలవాటు. నువ్వు కేరళకి వెళ్తే నువ్వు తెలియదేమో మీకు, అసలు ప్రతి హోటల్లో ఓపెన్గా పెడతారు. నీకు తెలుసా లేదా? బీఫ్ అనేది హోటల్లోనే పెడతారు. నువ్వు గోవాకి వెళ్తే నీకు ఎలాగో బీర్ బ్రాండీ హోటల్లో దొరుకుతుందో
అలా ఒక్కొక్క చోట్ల మీరు అస్సాం బార్డర్లకు వెళ్తే మిలిటరీ వాళ్ళకి తెలుసు, అక్కడ ఏది దొరికితే అది తింటారు. అవునా కదా? మిలిటరీ వాళ్ళకి తెలిస్తే కుక్కను కూడా తింటారు. ఎందుకంటే అన్నింటిని తింటారు, పాములను తింటారు, తేళ్లను తింటారు, ఏది దొరికితే తింటారు. ఎందుకంటే ఆ అడవిలో ఆ యొక్క మరి దగ్గరలో ఏ ఆహారం దొరికితే దానికి ఏం రిస్ట్రిక్షన్ లేదు. ఇప్పుడు ఎందుకు తింటున్నారు అంటే రిస్ట్రిక్షన్ దేవుడు ఎత్తేసాడు. నీ ఇష్టం వచ్చింది తిను, ఒకవేళ నీ సహోదరునికి అభ్యంతరం అయితే మానేయమన్నాడు. అక్కడికి రావాలి మనం. ఇప్పుడు ఆలోచించాలి. ఆలోచిస్తే కొన్ని ఏది తినమన్నాడు? ఇశ్రాయేళ్లకు కొన్ని తినొద్దు అన్నాడు, కొన్ని అపవిత్రమైన జంతువులు, కొన్ని పవిత్రమైన జంతువులు అన్నాడు. కానీ పేతురు దగ్గరికి వచ్చేసరికి నూతన నిబంధన ఆల్రెడీ క్రీస్తు యేసు సిలువ వేయబడ్డాడు గనక ఇక ఏ శిక్ష విధి లేదు గనక ఏ రూల్స్ రెగ్యులేషన్ ఇది తిను అది తిను అనే రూలే లేదు ఇప్పుడు. అందుకే క్రైస్తవుల్లో చాలా మంది భయపడతారు పందిని తినాలంటే. కానీ కొందరు మంచిగా తింటారు. ఎందుకు తింటున్నారు? వాళ్ళు తినొద్దు కదా సార్ అని ఒకడు అడుగుతాడు. అరే బాబు ఇప్పుడు ఏమీ లేదురా, క్యాథలిక్ వాళ్ళని చూస్తే ఏమన్నా నంబర్ 1గా పందినే తింటారు. ఆలోచించాలి మనం. మనకి ఇంకా పడదు, మనసు ఒప్పదు. కానీ ఎందుకు తింటున్నారు? ఏదైనా తినొచ్చు అన్నాడు దేవుడు. ఎందుకంటే పాత నిబంధన రాకమునుపు, ఇశ్రాయేలులు కాకమునుపు ప్రపంచంలో ఉన్న మానవాళికి అన్ని తినమన్నాడు. ఇశ్రాయేలులకు మాత్రమే కొన్ని తినాలా, కొన్ని తినొద్దు అన్నాడు. ఇప్పుడు మళ్ళా ఇశ్రాయేలులోంచి మళ్ళీ అందరూ క్రైస్తవులు కావాలి. క్రైస్తవులైతే ఏం చేయాలి? అపోస్తుల కార్యాల్లో మరి పేతురు గారు ప్రార్థన, ఒక కొర్నేలియస్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయనకు దుప్పట్లో అన్ని జంతువులను ఇచ్చాడు. తినరా బాబు అంటే ఈడు నిష్ఠుడు గనక పేతురు గారు మహా ఇది గనక భక్తుడు గనక నేను తినను సార్ అంటాడు. నువ్వు తినవయ్యా అంటే నేను తినను ప్రభు అన్నాడు. ఇంకో దుప్పటెత్తుకుపోయాడు. నో ప్రాబ్లం. అంటే ఆ అధ్యాయాన్ని మీకు తెలుసు కనుక సమయాన్ని బట్టి అది మనకు బాగా తెలుసు కనుక ఏదైనా తినొచ్చు అనే నిర్ణయానికి వచ్చారు. ఏదైనా తినొచ్చు. కానీ ఈరోజు మన దేశంలో ఒక రెస్ట్రిక్షన్ వచ్చింది, ఒక చట్టం వచ్చింది. కాబట్టి నిజంగా నీకు తినాలని ఉన్నా క్రైస్తవుడు అయితే ఏం చేయాలి? తిననందువలన ఎక్కువ లేదు, తిననందువలన తక్కువ లేదని చెప్పుకుంటూ వచ్చి ఏమన్నాడంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం, కాబట్టి భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలగజేయకుండుటకై నేనెన్నటికినే మాంసం తినను, నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఒకవేళ మనోడు ఎవడన్నా అబ్జెక్షన్ పెట్టాడనుకో, రిస్ట్రిక్టెడ్ పెట్టాడనుకో, నీకు తినాలనున్నా మానేయి. అంతేకాని నేను తింటాను అంటే గొడవ అయిపోతుంది. అర్థమైందా లేదా? నేను తింటాను అంటే గొడవ అయిపోతుంది. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాన్ని, సమాజాన్ని, క్రీస్తు రాజ్యాన్ని స్థాపించాలనుకున్న వారమైన మనము మనల్ని హింసించిన వారి కోసం మనం ప్రార్థన చేయాలి. గనక ఏ రిస్ట్రిక్షన్ పెట్టినా అవసరమైతే మనం మానేయాలి. గోవును తినొద్దు అంటున్నాడు, ఓకే. కానీ వాళ్ళకు ఆలోచించగలిగితే ఒక జంతువు కన్నా మానవుని ప్రాణం ఎంతో ఆలోచించే ఓపిక వాళ్ళకు లేదు, వాళ్ళకంత శక్తి లేదు. సాతాను వాళ్ళని అలా ప్రేరేపిస్తుంది. కనుక ఈవెన్ రేపు గోవే కాదు, మిగతా ఎద్దునో బర్రెనో దున్నపోతునో ఏదైతే తింటున్నారో అన్నిటినీ తినకూడదన్నా మనం ఏం చేయలేం. కాబట్టి మాంసమే మానే. ఇప్పుడు చాలా మంది ఆరోగ్యరీత్యా ఏమంటున్నారు? శాకాహారాన్ని తినండి, మాంసాహారం. కాబట్టి ఆరోగ్యరీత్యా అవసరమైతే నువ్వు శాకాహారాన్ని తిను, మాంసాహారాన్ని తినాల్సిన అవసరం ఏమి లేదు. తిండి మీద రిస్ట్రిక్షన్ ఏమీ లేదు. కాబట్టి ఏ కాలంలో ఏ రీతిగా నువ్వు బైబిల్ చదవాలి, ఏ రీతిగా దేవుణ్ణి స్తుతించాలి, దేవుని ఆనందపరచాలి, అంతే తప్ప నేను దేవుణ్ణి ఆనందపరుస్తానని పాత నిబంధనలో రాసిన పాట ఇప్పుడు పాడితే నిన్ను తీసుకెళ్లి అమ్మాయిడు ఎక్కడో గోవును అర్పించాడు, ఎక్కడో బలిచ్చాడు, ఇక తిందామని చూస్తున్నాడని నిన్ను తీసుకుపోయి జైలు వేసే పరిస్థితి ఉంది, నిన్ను చంపే పరిస్థితి. కాబట్టి మనం ఆలోచించి నీవు చేసిన ఎనలేని కృప, ఈ కాలంలో కృప కలుగజేశాడు దేవుడు. ఆ కృప వలన మనం రక్షింపబడుతున్నాం. పాత నిబంధన కాలంలో ఉపకారములు చేశాడు, ఆ ఉపకారములు దేహానికి చేశాడు, శరీర సంబంధమైన లాభాలు చేశాడు. పాలు తేనెలు ప్రవహించే దేశం శరీర సంబంధమైన ఆహారాన్ని గురించి రాసింది. అందుకే శరీరాన్ని పోషించాడు గనకనే, శరీరానికి ఉపకారం చేశాడు గనకనే దావీదు నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో
అది పాత నిబంధన. అంటే క్రీస్తు వాక్యమై ఉన్నప్పుడు చేసిన బోధ, క్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు చేసిన బోధ, క్రీస్తు శరీరాన్ని జయించి మృత్యుంజుడై ఆ యొక్క అమరత్వము కలిగిన అక్షయ శరీరాన్ని తీసుకొని పరలోకానికి వెళ్ళినప్పుడు చేసిన బోధ. ఏ బోధలో ఉండాలి? ఎందుకంటే మనకి ఆజ్ఞ ఎందుకు ఉండదు అంటే మన దేశంలో అంత ఫ్రీడమ్ లేదు. నువ్వేది తినాలంటే అది తినే ఫ్రీడమ్ ఇప్పుడు లేదు గనక మన ఇష్టం వచ్చినట్టు తినడానికి, మన ఇష్టం వచ్చినట్టు పాడడానికి, మనం ఇష్టం వచ్చినట్టు వేరే వాడిని విమర్శించడానికి మనకు రూల్ లేదు. అందుకే మీరు కనుక ఆలోచిస్తే దేవాలయం ఉన్నదనుకోండి, హిందూ దేవాలయం, దానికి పరిధిలో నువ్వు వెళ్ళి సువార్త చెప్పకూడదు, కరపత్రం, ఇది రూలు నువ్వు గౌరవించాలి, లేకపోతే మళ్ళా నిన్ను జైలు వేస్తారు. అట్లట్లయితుంది అంటే కుదరదు. ఎందుకంటే నువ్వు ఉన్న దేశం వేరు, ఆ దేశంలో ఉన్న చట్టం వేరు, దేశంలో ఉన్న ప్రజలు వేరు. అది కనాను దేశము, అది ఇశ్రాయేళ్ల ప్రత్యేక దేశము. వారికి ఇచ్చిన ఆజ్ఞలు, వారికి ఇచ్చిన స్వతంత్రము, వారి వెనకాల ఉన్న వారికి ముందున్న నాయకులు వేరు, మనకు ముందున్న నాయకులు వేరు, మన వెనకాల ఉన్న నాయకులు వేరు. కాబట్టి సందర్భాన్ని బట్టి, కాలాన్ని బట్టి మనం బైబిల్ చదువుకుంటూ, ఒక బైబిల్లోనే ఏ రకంగా యేసుని గురించి చెప్పబడింది, ఏ రకంగా దేవుని గురించి చెప్పబడింది, ఏ రకంగా పరిశుద్ధాత్మను గురించి చెప్పబడింది, ఏ రకంగా నిన్ను గురించి చెప్పబడింది, ఏ రకంగా నువ్వు తినే తిండిని గురించి చెప్పబడిందో, ఏ రకంగా నీకు స్వాతంత్రం ఇవ్వబడిందో, ఏ రకంగా నువ్వు చచ్చిపోతున్నావో, అన్ని విషయాలను ఒకదానికొకటి కలుపకుండా దేనికి దానికి విభజించి నువ్వు గనక బోధించుకున్నా, ఆలోచించుకున్నా, చదివినా, అరిగించుకున్నా నీ బ్రతుకు బంగారంగా ఉంటుంది. కాబట్టి ఇలా సువార్తను ప్రకటిస్తే మన పాదములు ఎప్పుడు సుందరములై ఉంటాయి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందును భూమి మీదను మా అందరిలో ఉన్న అందరిగా వ్యాపించి ఉన్న తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా దేహము నీకు ఆలయమని, ఆ ఆలయాన్ని మేము ఎలా పవిత్రపరుచుకోవాలో, ఎలా శుద్ధీకరించుకోవాలో, ఎలా దీనికోసం నిర్దోషమైనదిగా చేసుకోవాలో, దేవాని వాక్యం అనే ఉదక స్నానము చేత మమ్మల్ని ఉదక స్నానము చేయించి నీ కుమారుని రక్తము ద్వారా ఎందుకు పవిత్రపరిచారో, ఆ పవిత్రపరచబడిన ఈ దేహాన్ని ఎలా మీ పని కోసం మేము ఉపయోగించాలో నేర్చుకునే భాగ్యం మరి మా అందరికీ నేర్పే భాగ్యము ఈ దేశంలో ఉన్న బోధకులందరికీ అనుగ్రహించుమని ప్రార్థన చేస్తూ, మేము విని చెప్పేవారంగా ఉండకుండా మేము పలికే ప్రతి మాట దేవా వాక్యానుసారముగా ఉన్నదో లేదోనని చూసుకొని ప్రకటించగలుగునట్లు సహాయము దయచేయమని విన్నని బిడ్డలు ఇంటికెళ్ళి ఆలోచించుకొని మరొకసారి ఈ వాక్యాన్ని నెమరు వేసుకుని దాని ప్రకారంగా ప్రవర్తించుకునే అవకాశం వారికి అనుగ్రహించుమని, మేము మళ్ళీ కలుసుకునేంత వరకు మమ్మల్ని అందరినీ మీ ఆత్మ సహాయం చేత నడిపించుమని, సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి.